నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీలో ఇప్పుడు జేడీ హాట్ టాపిక్గా మారారు. ఎందుకంటే నిన్న జేబీపీ జై భారత్ పార్టీ అనే పేరుతో ఒక పార్టీని ఆయన ప్రకటించారు. జేపీ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఆయన్ని పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ, వైసీపీనా అంటే అవుననిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా బాగానే ఎత్తుకుంది, దానికి ఒక మంచి ఇమేజ్ ఇచ్చింది ఆ టైంలో. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం, ఈ వివిధ కారణాలతో ఆయన పోస్ట్కి రిజైన్ చేసి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఏమన్నా మంచి పోస్ట్ దొరుకుతుంది అని అప్పట్లో బాగానే ప్రచారం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఎలాంటి పోస్ట్ దక్కలేదు. ఆ తర్వాత ఏమైంది, జనసేన నుంచి ఆయన పోటీ చేయడం, మంచిగానే ఓట్లు వచ్చాయి కానీ గెలవలేకపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జేపీ ఏ పార్టీలోకి జాయిన్ అవుతారనే ప్రచారాలు రకరకాలుగా కొనసాగాయి. ఇప్పుడు చివరిలో ఏమైందంటే ఎన్నికలకు ముందు ఆయన జై భారత్ పార్టీ పేరుతో తాను కొత్త పార్టీ పేరు పెడుతున్నానని, మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రత్యేక హోదా సాధించడంలో ముగ్గురు కూడా దారుణంగా వైఫల్యం చెందారు. ఒకళ్ళేమో ప్రత్యేక ప్యాకేజీ ముద్దు, హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని ఒకళ్ళు అంటే, మెడ వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్ అన్నారని, తలలు తెగిపడినా ప్రత్యేక హోదా తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఎవరు కూడా రియల్గా యాక్ట్ చేయడం లేదు. కాబట్టి తానే ఆ ఉద్యమాన్ని తల మీద ఎత్తుకుంటున్నట్టు జేపీ చెప్పుకొచ్చారు నిన్న మీటింగ్లో. అలాగే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడారు. అయితే జేపీ ఈ కొత్త పార్టీ ప్రకటించడం వల్ల ఏపీలో రాజకీయ సమీకరణలు ఎలా మారబోతున్నాయి, ఎవరికి ప్రయోజనం ఉండబోతుంది అనే దాని మీద బాగా డిస్కస్ అవుతుంది. మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు ఉన్నారు. ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఏపీలో రాజకీయ పరిణామాలు అయితే చాలా త్వరగా మారిపోతున్నాయి, బాగా హీట్ ఎక్కిస్తున్నాయి. అయితే ఇప్పుడు జేపీ ఒక కొత్త పార్టీ పెట్టడం వల్ల ఎవరికి లాస్ అవుతుంది, ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే ఇది షాకింగ్ పరిణామం అనుకోవచ్చా? దీని వెనుక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? చూడండి, గత 9 సంవత్సరాల నుంచి ఈ బ్యూరోక్రసీ వ్యవస్థ అంతా కూడా భ్రష్టపట్టిపోయింది. తెలంగాణలో స్మితా సబర్వాల్ కానివ్వండి, ఇంకా రాజశేఖర రెడ్డి మన శ్రీలక్ష్మి కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఒక బ్యూరోక్రసీ వ్యవస్థని భ్రష్టు పట్టించారు. వాళ్ళ పీరియడ్లోనే జేడి లక్ష్మీనారాయణ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆఫీసర్, ఒక హానెస్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకుంటూ దాంట్లో ఆయన లైమ్ లైట్లో రావడం కారణం ఏంటంటే జగన్ కేసు ఆయన టేకప్ చేయడం. అవును, అది ఒక సంచలనంగా మారింది. అవును, అప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో జేడి లక్ష్మీనారాయణ అంటే ఒక స్ట్రిక్ట్ ఆఫీసరు, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆఫీసర్ అని చెప్పేసి అప్పట్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా బాగా ప్రాధాన్యత ఇచ్చింది. దాంతో ఆయనకు ఒక హైప్ క్రియేట్ అయింది. అంటే ప్రాధాన్యత ఇచ్చిందంటే ఆయన డ్యూటీ ఆయన చేశారు కాబట్టి ప్రాధాన్యత ఇచ్చింది. ఆ తర్వాత మెల్లగా క్రమక్రమంగా ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆ తర్వాత ఈ జేడి లక్ష్మీనారాయణ పర్ఫార్మెన్స్ అనేది మొత్తం డైల్యూట్ అయిపోయింది. అవును. ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడము, మహారాష్ట్రకి ఆయన కమిషనర్గా ట్రాన్స్ఫర్ కావడము, ఆ తర్వాత వీఆర్ఎస్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేయడము. వచ్చిన తర్వాత మనం గతంగా చూస్తే ఆయన రిటైర్మెంట్ వీఆర్ఎస్ ఇచ్చిన నుంచి కూడా చూస్తే ఆయన యొక్క భావజాలాలు, ఆయన హావభావాలు, ఆయన ఇచ్చే ప్రసంగాలు, కొన్ని మోటివేషన్ స్పీచెస్ ఒక ఆధ్యాత్మిక వైపు, అదే కాకుండా కొంతమంది ఆర్ఎస్ఎస్ రైతులతో పాటు తిరిగారు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఒకవైపు ఆయనలో గమనించారు అందరు. అప్పుడు డైరెక్ట్ బీజేపీలోనే జాయిన్ అవ్వచ్చుగా. ఆయన లోపు ఆర్ఎస్ఎస్ భావజాలాలు గమనించారు. జేడి లక్ష్మీనారాయణ అంటే ఇప్పుడు సామాన్య నార్మల్ సిటిజన్కు ఆయన కంపేర్ చేస్తే ఓ పరిపక్వత కలిగినటువంటి ఒక వ్యక్తి. యాజ్ ఎ పర్సన్ ఈజ్ ఎ ఇంటెలెక్చువల్. అవును, ఒక ఇంటెలెక్చువల్ అంటే సాధ్యాసాధ్యాలు, తప్పు ఒప్పు, నిజం అబద్ధం అనేది ఇతర వ్యక్తుల కంటే కూడా భిన్నంగా అర్థం చేసుకునేగల వ్యక్తి. ఏ చిన్న పిల్లని, స్కూల్ పిల్లని కదిలించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వచ్చే జవాబు ఒకటే, అరాచకం జరుగుతుంది, రాక్షసత్వం కొనసాగుతుందని ప్రతి ఒక్కరు చెప్పే జవాబు అది. జేడి లక్ష్మీనారాయణ గారికి వాళ్ళు రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని చెప్పేసి వీరు ఒక పార్టీని తీసుకొచ్చి ఈరోజు రాజకీయంలో రంగప్రవేశం చేస్తున్నారు. వారికి తెలియట్లేదా?
ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లోని వారు గమనించట్లేరా? సరే, మీరు రాజకీయ రంగంలో ప్రవేశించి మీరు ప్రజలకు సేవ అందించాలనుకున్నారు కదా, వేరే పార్టీలు కూడా ఉన్నాయి కదా. మీరు ఒక విషయం గమనించారో లేదో, జగన్ చెప్పే 3 రాజధానులకు జేడీ సపోర్ట్ చేశారు. అప్పట్లో చాలా మంది అనుకున్నారు వైసీపీలో జైన్ అవుతున్నారని. ఆ టైంలో సాక్షి పేపర్ కూడా బాగా హైలైట్ చేసింది. మాటేనండి, ఒక పరిపక్వత కలిగినటువంటి నాయకుడు, ఒక వ్యక్తి, ఒక రాజకీయ వ్యవస్థలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజధాని రూపకల్పన చేసిన తర్వాత ఆ రాజధానిని భ్రష్టు పట్టించి 3 ముక్కల్లాగా దాన్ని విసిరేసి చెల్లాచెదరం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి సందర్భాన్ని మీరు ప్రోత్సహించి మీరు బలపరిస్తే మీకు పరిపక్వత కలిగి ఉందా, మీ యొక్క ఇంటెలెక్చువలా అన్ఇంటెలెక్చువలా అనేది తెలిసిపోతుంది. మీరు ఇంటెలెక్చువల్ అనేది ఇంతకుముందు మీ యొక్క అబిలిటీతో మీ సర్వీస్లో ప్రూవ్ చేసుకున్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కదా. తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ పక్కకు పెట్టానండి. వచ్చే వాళ్ళు చాలామంది వస్తుంటారు. ఇప్పుడు ఏమంటారు, ఉత్సవాలు జరిగినప్పుడు ఏనుగులు, గుర్రాలు, గాడిదలు చాలా వస్తాయి. దాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పట్టించుకోదు. ఆ ఉత్సవంకు ఊరేగుతున్నటువంటి దేవుడు కూడా ఎప్పుడు పట్టించుకోడు. అది ఉత్సవంలో ఒక భాగం మాత్రమే. ఎన్నికల ప్రక్రియలో పార్టీలు రావడం, ఓడిపోవడం, జరగడం, పోవడం అన్ని జరుగుతూనే ఉంటుంది. సూటిగా చెప్పండి, జేడీ లక్ష్మీనారాయణ నేను చెప్పేది అదే. జేడీ లక్ష్మీనారాయణ 3 రాజధానులు అని చెప్పిన తర్వాత అది ఒక బ్లండర్ అని చెప్పేసి గమనించే అర్హత కానీ గమనించే కెపాసిటీ కానీ జేడీ లక్ష్మీనారాయణ లేదా? ఉంది. ఉన్నాక కూడా ఇక్కడ స్వార్థం మనిషి లక్షణం. ఆ యొక్క అవలక్షణమే జేడీ లక్ష్మీనారాయణ లోపల అది బయటకు వచ్చింది. దానికి కారణమే ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారాడు. అంటే ఎవరు క్లియర్గా చెప్తున్నాను, ఇట్ ఈస్ వెరీ 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 క్లియర్. ఈరోజు అక్కడ రాక్షసత్వం కొనసాగుతుంది, ప్రజాస్వామ్యం కూని అవుతుంది, అప్రజాస్వామ్యంగా అక్కడ ప్రజలని వేధింపులుగా గురి చేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ యొక్క సైకోని ఎప్పుడు ఇంటికి పంపిస్తామని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది అందరు చెప్పగలుగుతారు. ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మేలు కొరికి రాజకీయ వ్యవస్థలో మార్పు తేవాలని మీరు ఆలోచించారు కదా. ఓకే, దట్ ఈజ్ అప్ టు యూ. అది మంచి ఉద్దేశమే. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ పెట్టచ్చు, ఓకే. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా మీరు అక్కడ పార్టీ పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే మా యొక్క సైకోని గద్దె దిగకుండా సైకో మళ్ళీ కొనసాగించడానికి మీరే ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చీకొడతారు? మీ యొక్క రాజకీయ రంగ ప్రవేశం కాదు కదా, మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశం కష్టమైపోతుంది. ఆ విధంగా ఇది జరగబోతుంది. మీరు జేడీ లక్ష్మీనారాయణ గారు మీరు నిజంగానే రాజకీయాల్లో మార్పు తేవాలనుకుంటే ఆ సైకో దించాలి. ఆ సైకో దించాలంటే ఆ సైకోకు ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులతో మీరు చేయగలిపి ఆ సైకోని దింపండి. ఆ తర్వాత కూడా మీరు ఎవరితో చేయగలిపి ఎవరు కూటమిలో మీరు ఉంటారో వాళ్ళు కూడా అప్రజాస్వామ్యంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తే మీరు ప్రశ్నించాలి. అది అప్పుడు మీ యొక్క నిబద్ధత, మీ యొక్క నిజాయితీ ప్రజలకు తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీరు ఒక బీ టీమ్గా మారి మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మీరు కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తెలుగుదేశం జనసేనకు వచ్చే ఓట్లు మీరు డైవర్ట్ చేస్తారు. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభం చేకూర్చేది జగన్మోహన్ రెడ్డికి. మీరు పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గురించే. మీరు జగన్ను వదిలిన బాణం అని చెప్పేసి ప్రజల్లో తెలిసిపోయింది. గత 24 అవర్స్ నుంచి సోషల్ మీడియాలో మొత్తం ఇదే పుకార్లు ఇస్తుంది. ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ మీద ఒక బాధ్యత ఉంది. మీరు బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులుగా, ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా మీ యొక్క ప్రస్థానం కొనసాగించాలనుకుంటే మీరు జనసేన తెలుగుదేశంతో చేతులు కలపండి. ఆ తర్వాత ఉమ్మడిగా ఆ యొక్క రాక్షసుని దించిన తర్వాత ఆ తర్వాత మీరు భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో. అంటే కేజ్రీవాల్లా చూడలేమా ఇతన్ని? ఎవరిని? జేడీ లక్ష్మీనారాయణ కేజ్రీవాల్ లాగా ఏపీలో ఒక కొత్త పందా పెట్టి మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని ఆయన కలలు కంటున్నారు. కొత్త పందా అంటే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరే. ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి శాంతి భద్రతలు ఆ యొక్క ఢిల్లీ ప్రభుత్వం చేతిలో ఉండదు. ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. శాంతి భద్రత లేకపోయింది. ప్రజల మానాలకు, ప్రజల ప్రాణాలకు, ప్రజల యొక్క ఆస్తులు
ధ్వంసం చేయబడుతుంది ప్రభుత్వమే, ఉన్నటువంటి ఎమ్మెల్యేలే. ఈరోజు నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలు పోతుంటే మహిళలు తలుపులు పెట్టుకున్న పరిస్థితి ఈరోజు నెలకొంది. అలాంటి పరిస్థితి నుంచి ప్రజల్ని బయటకు తీసుకురావాలా? అలాంటి అక్రమ ప్రభుత్వాన్ని గద్దెదించాలా? ఇది మీ బాధ్యత కాదా? రాజకీయం పక్కకు పెట్టండి. ఈరోజు జేడీ లక్ష్మీనారాయణకి జగన్కు ఎక్కడ లింక్ కుదిరింది అనుకుంటున్నారు? 100% లింక్. ఎలా? ఎందుకంటే ఎక్కడ కలిసింది వాళ్ళిద్దరు? జేడీ లక్ష్మీనారాయణ నేటివ్ ప్లేస్ ఈ బిలాంగ్స్ టు కడప. ఎక్కడో ఆ డిఎన్ఓ టైల్ అయింది. ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణ వైసీపీ బీ టీమ్గా పనిచేస్తున్నాడు. ఈరోజు బీజేపీకి వేరే పార్టీలకు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ ఏ విధంగా అయితే బీ టీమ్గా పనిచేసి ఓట్లు కట్ చేసే కార్యక్రమం చేస్తుందో అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓట్లు కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చడానికి వచ్చిండు. ఇది క్లియర్లీ రాజకీయ వ్యభిచారమే.